ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ స్ప్రెడ్ కావద్దని చెప్పి ఇక్కడే కాకుండా మన ద్వారా అంటే మన ఏరియా ద్వారా హైదరాబాద్ కు వెళ్తున్నా కూడా దాని మీద కూడా కొంత పకడ్బందీ సమాచారాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో నిన్న మన మునగల సర్కిల్ పోలీసులు మోతే పోలీసులు ఈ టోల్గేట్ దగ్గర ఒక వెంచర్ దగ్గర వాళ్ళు నిఘా వేసి ఈ గంజాయిని అక్రమ రవాణా హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి ఒక ముఠాను స్కూటీపై వెళ్తుండగా నిన్నటి రోజున పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు పరిశీలిస్తే మనకు బూరం సాయి కుమార్, గుండి మురళీకృష్ణ, అదేవిధంగా బానోతు ఫణి కుమార్ అని వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఒకతను అంటే ఈ సాయి కుమార్ ఎటపాక, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా మురళీకృష్ణ వచ్చేసి మన భద్రాచలం అల్లూరి సీతారామరాజు కాలనీ భద్రాచలం టౌన్ లో ఉంటాడు. అదేవిధంగా ఈ బానోతు ఫణి కుమార్ ఈయన రాజుపేట కాలనీ అని చెప్పి భద్రాచలం టౌన్. సో వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకుని వీళ్ళు డొంకరాయి నుంచి ఈ గంజాయిని వసంత్ అనే వ్యక్తి నుంచి తీసుకొని దీన్ని హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో నిన్న ఒక నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వీరి నుండి దాదాపు 9.3 కిలోల గంజాయి, అదేవిధంగా నడుపుతున్న స్కూటీని కూడా, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వసంత్ అనే వ్యక్తి ఎవరైతే ఈయన ఇచ్చారో డొంకరాయి, అతను ఇంకా తప్పుకోలేదు. అతని గురించి ఎఫర్ట్స్ చేస్తున్నాను. అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పట్టుకున్న ఈ ముగ్గురిలో ఈ ఎవరైతే ముద్దాయి సాయి కుమార్ ఉన్నాడో, గౌరవ్ సాయి కుమార్, ఇతని మీద దాదాపు 5 కేసులు ఉన్నాయి, గంజా కేసులు గతంలో. అదేవిధంగా మురళీకృష్ణ అనే వ్యక్తి మీద ఒక కేసు ఉన్నది. తర్వాత ఫణి కుమార్, మానవ్ ఫణి కుమార్ మీద కూడా 3 కేసులు ఉన్నాయి. అంటే ఒక గంజా కేసు ఉంది, ఒక చిన్నపిల్లల్ని సెక్సువల్ అసాల్ట్ చేసిన కేసు ఒకటి ఉంది, అదేవిధంగా ఒక దొంగతనం కేసు ఉంది. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సిఐ మునగల రామకృష్ణ ఆధ్వర్యంలో కోర్టుకు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళకి తరలించడం ఒక సపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ గంజాయి గురించిన సమాచారం ప్రజలు కూడా ఎప్పుడు ఎవరి ఎలా వచ్చినా కూడా మాతో షేర్ చేసుకోవాలి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడంలో కూడా కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు అందరికీ కూడా రివార్డు గురించి రామకృష్ణ సిఐ, తర్వాత అదేవిధంగా అండ్ పోలీసు సిబ్బంది ఎవరైతే పనిచేశారో వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా అందజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.